శ్లోకంలో ఏమంటున్నాడు భగవంతుడు చూడండి. నిజంగా లోపల లోపల లోతులో వైరాగ్యం రాకుండా కానీ మనం ఆ వైరాగ్యం వచ్చినట్టు చేస్తే అది మిథ్యాచారము. 6వ శ్లోకం చదువుదాం ఒకసారి ఏమంటున్నారో చూడండి ఒకసారి. कर्मेन्द्रियाणि संयम्य य अस्ते मानसा स्मरन् इन्द्रियार्थान् विमोदात्मा मिथ्याचार स उच्यते. కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థాలపైనే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు. మనస్సుని నిగ్రహించకుండా కానీ బాహ్యంగా మనం సన్యసిస్తే ఒక ఆయన అన్నాడటండి గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు నేను ఈ రోజే అరణ్యానికి వెళ్ళిపోతున్నాను తపస్సు చేయడానికి అన్నారట. గురువుగారు అన్నారట, ఒరే ఏంట్రా అంత వైరాగ్యం వచ్చేసింది, ఎందుకు వెళ్తున్నావు అరణ్యానికి అంటే, ఏం లేదు గురువుగారు అరణ్యానికి వెళ్తే అయినా ఇంద్రుడు రంభనో ఊర్వశినో మేనకనో పంపిస్తాడు, అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడట. కాబట్టి మనము తపస్సు చేసినా సరే దాంట్లో ఏదో ఒకటి లావాలని ఆశించే వాళ్ళము వైరాగ్య మార్గంలోకి వెళ్తే ఎలా అండి? ఇప్పుడు మనం ఏంటో ఎవరికి తెలుసా అండి? ముగ్గురికి తెలుసండి మనం ఏంటో. ఒకటి భగవానుడికి తెలుసు మనం ఏంటో. ఆయన మన తండ్రి కదండీ! మనల్ని సృష్టించిన వాడు ఆయనే కదా! ఆయనకి తెలుసు. గురువులకి తెలుసండి మనం ఏంటో. అందుకే మన ప్రవృత్తి బట్టి వారు చెప్తూ ఉంటారు. అలానే మన పెద్దలకి, తల్లిదండ్రులకి తెలుసు మనం ఏంటో అని. అందుకోసం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, "అర్జున నీకు కాదు అర్జున." ఎందుకో తెలుసా అండి? మొన్న మనం చూసాం. హనుమ కోతి రూపంలో ఉండి ఆ వారధి కడితే ఎళ్లి ఇలా ఇలా జంప్ చేసేసరికి వారధి కూలిపోంగానే నేను అగ్నిలోకి దుంకేస్తా. అభిమన్యుడు పోంగానే జయద్రథుడిని రేపు సాయంత్రం కల్లా చంపేస్తా. ప్రతిసారి ప్రతిజ్ఞ చేస్తాడు ఈయన. ఇంత కోపమైనా సరే ఒకసారి యుధిష్ఠిరుడినే అన్నాడు, "ఏయ్ నువ్వు గాంధీవాన్ని కింద పెట్టమన్నావు కాబట్టి నిన్ను చంపేస్తా." కృష్ణుడికి ఇదే పని. ఎక్కడ అర్జునుడు ఏ ప్రతిజ్ఞ చేస్తాడో వాడిని ఎలా కాపాడాలి. కాబట్టి అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు, అయ్యా వైరాగ్యం అవసరం లేదు. పనిని వదిలేసి ఉండటం అవసరం లేదు. కానీ ఏం చేయాలి మనం?